మొదలు పెట్టండి. మీరు మీ దగ్గరున్న ఆహారం మొత్తాన్ని తిరిగిచ్చేశారు. ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఏదో తేడాగా ఉందంటే యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టుబడి ఉంది. ఏం చేద్దామంటావు మరి? సూపర్ మార్కెట్ మళ్ళీ తదుపరి వారమే తెరుచుకుంటుంది. ఈలోపు ఈ వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం చీఫ్ యొక్క బాధ్యత. అన్నా నీకు టెస్ట్ పెడుతున్నారే? ఈ బెస్ట్ కే టెస్టా? క్లాన్ చీఫ్ తీసుకొచ్చిన ఆహారం ఆ క్లాన్ కి సంబంధించిన సభ్యులు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. మొదటి బజర్ మోగగానే యష్మి సూపర్ మార్కెట్లోకి వెళ్లి తమ క్లాన్ కి కావాల్సిన వస్తువులని షాపింగ్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ బిగిన్ ది షో. A few minutes later. షిట్, చికెన్ దీంట్లో పెట్టారా? That's okay. You know it. ఏమైందిరా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. వస్తుంది. దాని మీద కూడా పెడతారు గేమ్స్. కమ్ డౌన్. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. మొదటి ఛాలెంజ్ లో విజయం సాధించి తాము షాపింగ్ చేసిన సరుకులను సొంతం చేసుకున్న యష్మి క్లాన్ ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మీ సరుకుల్ని మీ బెడ్రూమ్ లో పెట్టుకోండి. ఎంజాయ్ పండగ. ఇద్దరు పోటీదారుల ఫైనల్ స్కోర్ ఏంటో బిగ్ బాస్ కి చెప్పండి. చెప్పు. అంతులేని వీరుడు 3 పాయింట్స్ బిగ్ బాస్. ఏదో తేడాగా ఉందంటే నేను సంచాలక, మరి నన్ను బిగ్ బాస్ ని అడుగు, నా డిసిషన్ ని కాదు. శభాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ చంపేస్తా నిన్ను. బిగ్ బాస్ ని అడుగు, నన్ను నిల్చోబెట్టారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలేదు. అది నన్ను రెచ్చగొక్కు. టైలోకి వెళ్తది పాయింట్ 0-1 అయితే 3-3 అవుతుంది. బిగ్ బాస్ అడుగు, నా నేను డిసిషన్ అడుగుతా. నేను బిగ్ బాస్ నువ్వు ఏం అడగాలి తెలుసా? నన్ను ఎందుకు సంచాలక నిల్చోబెట్టారు అని నువ్వు అడగాలి. అలా అయితే మీరు ఇన్విజిలేట్ చేయడానికి అంటే నేను బిగ్ బాస్ ని అడిగాను. బిగ్ బాస్ ఇస్తాను ఆన్సర్. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. తెలుసుంటే అసలు పాయింట్ తీసేదానివి కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను గెలిచినా కూడా పాయింట్ తెచ్చుకునేవాడిని. నేను గెలిచినా కూడా నేను పాయింట్ తెచ్చుకునేవాడిని. నాకు కావాల్సిన పాయింట్ ఏదైనా సరే నేను తెచ్చుకుంటా. నాకు గానిది నేను ఎట్లనే వదులుకుంటా. నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో వచ్చేసాడమే సార్. అసలు దిగుపడను. కెరటం క్లాన్ మీకు ఇచ్చిన 2 టాస్క్లను మీరు ఓడిపోవడం వలన మీరు రేషన్ ని కోల్పోయారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అందుకు బిగ్ బాస్ మీకు రాగి పౌడర్ ఇస్తున్నారు. రాగిని ఈ వారం అంతా ఆహారంగా తీసుకోండి. సర్వనాశనం చేసావు. ఇద్దరి పెదవా చేతుల దాకా వచ్చిన డబ్బు నా జ్యూస్ బాటిల్స్ దొబ్బేద్దాం. ఎందుకు దొబ్బేయకూడదు? పెద్ద ప్లానింగ్. అయితే ఒక పని చేయి, ఈ రోజు నువ్వు ప్లాన్ చేయి, రేపు నేను ప్లాన్ చేస్తాను. ఎందుకు ధైర్యం లేదా? నాకు జ్యూస్ బాటిల్ కావాలి. లేపగలుగుతా చెప్పు. లేపలేనంటే చెప్పు, నేను ఒక్కడిని పోతాను. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అయితే నేను లేపలేను రా, ఈ రోజు అయితే నేను లేపలేను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మరి ఫుడ్ వాళ్ళదైతే మరి సరే గలీజ్ దొంగనైతే నేను అన్ని లేపుకొని పోతా. మొత్తం డబ్బలే కనబడద్దు, తీసుకొని బాత్రూమ్ లో పెడతా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్. ఎంగిల్ చేసుకుని అయినా బయట పెడతా. మరి చెయ్యి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా వాళ్ళు ఏం చెప్పారు దానికి? అడుగు, మాకేం తెలియదు అంటుంది సోనియా. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అబ్బాయి కూడా తెలియదు, ఆమె కూడా అయ్యో ఎంత ఉంది చూపి అంటుంది. అది నీ ఎఫిషియన్సీ. మీరు కాపాడుకోవాలి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? మేము కూడా ఆడి చూపిస్తాం. అంతే కదా. అన్ని దొంగలిస్తా. భయంతో తీసుకో. ఇప్పుడు చికెన్ నగెట్లు ఇవి దాచుకున్నారు లోపల. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అంటే చెప్పి ఇప్పుడు చాలా ఉన్నాయి. బ్రెడ్ ప్యాకెట్, బ్రెడ్ బటర్ ఉన్నది. నీకే తక్కువ వచ్చింది. అయితే హుడీలో పెట్టుకొని తిరుగు. ఇట్లా వేసుకో, తిను, మళ్ళీ హుడీలో పెట్టుకో. వెళ్ళు మావా. కాదురా, అది పక్కన పెట్టి కానీ నించున్నా వేసుకోపోదామని పృథ్వీ వచ్చి ఏ ఫ్రిడ్జ్ లో ఉన్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఎట్లుంచుకుంటారో రాత్రి అయినా పెడతారు. ఫ్రిడ్జ్ దగ్గర కూర్చుందాం, పడుకోని రాత్రి అవసరం అయితే. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు. ప్లీజ్ బిగ్ బాస్, ఆ టీం ఇద్దరే ఉన్నారు. కావాలంటే మా రేషన్ మేము షేర్ చేసుకుంటాం. మీరు ఇవ్వకండి మీ రేషన్. ఇక్కడ అడ్వైస్ ఇవ్వకూడదు, నేను చెప్పేది మాత్రమే వినాలి.
ఇచ్చేయండి వాళ్ళకు కూడా ఫుడ్, మేమే వండుకుంటాం కావాలంటే అందరం కలిసి. దిట్స్ ఎ రిక్వెస్ట్. ఇట్స్ వెరీ చాలా బాధగా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఫుడ్ గురించి కొట్టుకోవడం, వాళ్ళకు కూడా ఇవ్వండి బిగ్ బాస్. అది అవదమ్మా. మనం వెళ్ళిపోదాం, ఎవడు తింటాడు మనకు సంబంధం లేదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మనం కూడా మనుషులమే, మనం కూడా బిగ్ బాస్ మా రేషన్ మేము షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. తెలుసురా నాకు అట్లా అన్న ఎట్లా ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఎందుకు అట్లా పర్సనల్ తీసుకుంటున్నావు? లేదు నేను నాకు తెలిసిన సంగతి అస్సలు అట్లేదు. ప్లీజ్ ప్లీజ్ యష్మి. ఓహో, ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. అంతగానం ఎందుకు ఎమోషన్ తీసుకుంటున్నారా? మరి నువ్వు అంత తోపురం కనమైనప్పుడు మరి నువ్వు వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్కి వెళ్ళినావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నువ్వు గెలుచుకోవచ్చు కదా సెకండ్ టాస్క్ ఆడినప్పుడు. నేను గెలవద్దునే కదా, వాళ్ళే గెలవనా నాకు సిగ్గుండాలి, సిగ్గుండాలి. ఇక్కడే పడుకో, మళ్ళీ క్లాన్ వేరే వేరే అవుతుంది. పృథ్వీ అందరూ ఇదే రూమ్ లో పడుకోవాలి. పృథ్వీ ఎందుకంటే ఎమోషనల్లీ కనెక్ట్ అయితే కొన్ని డిసిషన్స్ కి ప్రాబ్లం అవుతుంది. అంత సీన్ ఉందంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్. మాట్లాడినా స్టెప్ ఇన్ టు రాంగ్ థింగ్స్ అనిపిస్తుంది. నువ్వా? అదే మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఓన్లీ బికాస్ యూ ఆర్ బిహేవింగ్ లైక్ నువ్వు ఇట్లా బిహేవ్ చేయడం వల్లనే ఎక్కడి నుంచి అయినా కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నెయ్యి అంటే ఫుల్ బాటిల్ తీసుకోవడం కాదు, దాంట్లో కొంచెం క్వాంటిటీ తగ్గిద్దాం. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం. మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. ఒక ప్యాకెట్ లో 5 పీసెస్, ఇంకో ప్యాకెట్ లో ఇంత ఉందా? అవును, ఎక్కువ వచ్చినాయి నేను పెట్టినా. నాకు తెలుసు. మీ షార్ప్నెస్ చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది. థ్యాంక్స్ అయ్యా. ఇప్పుడు ఈయన పంపించాడు రా ఫుడ్, ఇది వెజిటేబుల్స్ పంపించలేదంటే కనుక అప్పుడు కూడా ఇట్లానే ఉంటావా? చీఫ్ గా నేను వాళ్ళ ఫుడ్ అంతా దొంగతనం చేయాలా? బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. డొల్లా కంపారిటివ్లో మొత్తం అందరికంటే 80% 50% ఎక్కువ దాంట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏదో తేడాగా ఉందంటే ఆ పర్సనాలిటీ ఇది విన్నర్ నాకు తెలిసి, నా ఉద్దేశం ప్రకారం నాకు నేనే అనిపిస్తుంది. నాకు నేనే అనిపిస్తుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.